वशिष्ठाभ्युजां नमः శ్రీ సీతారామాభ్యుజాం నమః. అందరూ కూడా మీ ఇష్టమైన దైవాన్ని ఒకసారి మనస్సులో నమస్కారం చేసుకోండి. ఇష్టదేవతాభ్యుజాం నమః. అలాగే మీ కులదేవత కూడా ఒకసారి మనస్సులో నమస్కారం చేసుకోండి. కులదేవతాభ్యుజాం నమః. మీ తల్లిదండ్రులకు గురువు గారికి నమస్కారం చేసుకోండి. ఇష్టదేవతాభ్యుజాం నమః కులదేవతాభ్యుజో నమః మాతాపితృభ్యుజో నమః సద్గురుభ్యుజో నమః స్థానదేవతాభ్యుజో నమః గ్రామదేవతాభ్యుజో నమః శ్రీ త్రిశక్తి మహాగాయత్ర్యై నమః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ దుర్గా పరాదేవతాభ్యో నమః రాజశ్యామలాదేవతాభ్యుజో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాగణేభ్యో నమో నమః. హస్తౌ ప్రక్షాళ్య ఆగమ్య ప్రాణాయామ్య. ఓం కేశవాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అథోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరజే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామపి రోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం పృథివ్యాః మేరో పృష్ఠరుచిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మరుచిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఒక్కసారి ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఓమాభోద్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సువరం శుభాభ్యుదజార్దం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యాద్ వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే యాదాద్రిలక్ష్మీ నృసింహస్వామి సమీపే భువనగిరి క్షేత్రే శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవాలయే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమనువంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతౌ మాఘమాసే శుక్లపక్షే వసంత పంచమి పరమదివసాయాం వాసరః వాసరస్తు ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఒక్కసారి మీ గోత్రము ఇంటి పేరు మీ పేర్లన్నీ ఒకసారి మనస్సులో చెప్పేసుకోండి. సర్వేషాం భక్తజనానాం నానాగోత్రోద్భవానాం నానావంశోద్భవానాం నానానామధేయానాం సహ కుటుంబానాం సంకల్పిత శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవాలయ సంబంధిత సకల జనానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రోద్భవానాం నానావంశోద్భవానాం నానానామధేయానాం సహ కుటుంబానాం గోచార రీత్యా దశ అంతర్దశ రీత్యా ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫల సిద్ధ్యర్థం మమ సంకల్పిత సకల కార్య సిద్ధ్యర్థం మమ నివాస స్థలే సకల గ్రహ ప్రయోగ బాధ
నివారణార్థం సకల శత్రుబాధ నివారణార్థం సంకల్పిత సమస్త వ్యాపార ఉద్యోగ అభివృద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం జాతకరీత్యా కుజగ్రహ శనైశ్చరగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం నాగేశ్వర సుబ్రహ్మణ్య సహిత అష్ట నాగదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా పరాదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అద్య సంకల్పిత త్రిశక్తి మహాగాయత్రి దేవ్యాలయ వార్షికోత్సవ అంగత్వేన యథాశక్తి మహాగాయత్రి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మహాసరస్వతి నీలా సరస్వతి రాజశ్యామల సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన అఖండ విద్య పారంగత సిద్ధ్యర్థం యథాశక్తి అద్య సంకల్పిత ఆవాహిత సకల దేవత సహిత యథాశక్తి శ్రీ సప్తశతి హోమ సహిత యథాశక్తి కలశస్థాపన పూజాం కరిష్యే నిర్విఘ్నతా సిద్ధ్యర్థం శ్రీమన్మహాగణాధిపతిం ధ్యజాయేత్ తదంగ కలశారాధనం చ కరిష్యే. హరి ఓం. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ దుస్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదః సామవేదోక్షదర్పణః అంగైశ్చతహితాः సర్వే కలశాంబుసమాశ్రితాః. అందరూ కూడా మీ దగ్గర ఉన్న పుష్పాలు ఉన్నాయి, ఒక్కొక్కటే పుష్పం పట్టుకోండి. ఒకటి రెడ్ కలర్ది, ఒకటి ఎల్లో కలర్ది, లేకుంటే రెడ్ వైట్. ఒకసారి మహాగణపతిని అలాగే గౌరీదేవిని ప్రార్థన చేసుకుంటాడు. రమణానంద మహర్షి గారి దగ్గరికి ఎప్పటికీ ఒక ప్రతిరోజు ఒక గుడ్డే ఆమె రోజు ఎవరో వాళ్ళ చిన్న మనమడో ఎవరో తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుని పెడతాడు. ప్రసంగం అయ్యేంత వరకు వింటది, మళ్ళీ పోతుంది. రోజు వస్తున్నది పోతున్నది. ఈమె వారిని చూడదు. రమణానంద మహర్షి గారిని ఈ వృద్ధురాలు చూడదు, ఎందుకంటే ఆమెకు కన్ను లేవు. అయితే ఆమె లాస్ట్ రోజు అంటే కొద్ది రోజులు అయిన తర్వాత రమణానంద మహర్షి గారు అడుగుతారు, ఎందుకమ్మా రోజు వస్తున్నావు, ఇంత శ్రమ పడుతున్నావు, ఇంత దూరం వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నావు అంటే, నేను చూడకున్నా కూడా మీ యొక్క కనుచూపు నా మీద పడితే నేను తర్వాత మళ్ళా నాకు ముక్తి లభిస్తుంది కదా అని చెప్పేసి ఆమె రోజు వచ్చి కూర్చుంటున్నా అని చెప్తారు. కనుక మనము అమ్మవారిని మనం చూడలేకపోతున్నాం. అంటే మనకు సరిపోతలేదు. అంటే కలికాలంలో ఉండబడే ఈ పరిస్థితుల చేత మన యొక్క మనస్సు స్వామివారి మీద అమ్మవారి మీద లగ్నం కాలేకపోతున్నది. అందుగురించే విగ్రహారాధన ఏర్పాటు చేసుకున్నాం. ఆ విగ్రహారాధన ఏ విధంగా ఉండాలంటే, అమ్మవారు వచ్చి కూర్చున్నదా అనే విధంగా మనం భావన చేసుకోవాలి. అమ్మవారు వచ్చి కూర్చున్నది. నిన్న అభిషేకం చేసుకున్నాం, అద్భుతంగా అభిషేకం చేసుకున్నాం. అమ్మవారికి ఆ కాళ్ళకు పసుపు రాసాము, పట్టీలు పెట్టాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనస్సులో వస్తుంది. ఒకరు ఎర్ర చీర కడదామనుకుంటారు, ఒకరు ఆకుపచ్చ చీర కడదామనుకుంటారు. మనం కట్టలేకపోయినా కూడా ఒక్కసారి మనం మనస్సు కళ్ళు మూసుకుంటే మనకు అమ్మవారు మనం ఏ చీర కడదామనుకున్నామో ఆ చీర, ఆ విధంగా ఆభరణాలు పెట్టుకొని అమ్మవారు వచ్చి కూర్చున్నది అనే విధంగా మన మనస్సులో భావన ఉంటే అది మనం అద్భుతమైన పూజ చేస్తున్నట్టే. ఇక్కడ మనం పసుపు జల్లి, కుంకుమ జల్లి, పుష్పాలు జల్లి ఎన్ని చేసినా కూడా అది పూజ అనిపించుకోదు. ఇంకా మనకు అనవసరమైన ఇబ్బందులు కలగజేస్తుంది. కానీ ఒక్క పుష్పమైనా సరే మనం మనస్ఫూర్తిగా అమ్మ నువ్వే శరణు నాకు అని చెప్పేసి ఆ పాదాల మీద ఒక్క పుష్పం పెట్టేస్తే సరిపోతుంది.
అంటే మన మనస్సులో చేసే పూజ అమ్మవారు చూస్తుంది, బాహ్యమైన పూజ ఎవరు అంటే అందరికీ ఫోటోజెనిక్ చూసినందుకే తప్పితే మనకు ఫలితం వచ్చేటందుకు కాదు. కనుక మనం అందుగురించి మనస్ఫూర్తిగా ఏ చేసినా ఏ పని చేసినా నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావా లేదా అని అడుగుతారు. కనుక ఈరోజు మనం ఇక్కడ చేసుకునే ఈరోజు చాలా విశేషమైన రోజు. సోమవారం అమ్మవారి సన్నిధిలో ఉన్నాము. ఈరోజు వసంత పంచి అమ్మవారు నీలా సరస్వతి రాజశ్యామల స్వరూపిణిగా మనకందరికీ అనుగ్రహం ఇస్తూ ఉన్నది. ఒక్కసారి ఆ రాజశ్యామల అనుగ్రహం మనకు కనుక లభిస్తే మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క ఇంకా మున్ముందంత తరాల వాళ్ళందరూ కూడా అద్భుతమైన విద్యను అలాగే జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. రాజశ్యామల మాతాకి, శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవికి, శ్రీ సిద్ధకుంజికా మహాకాల విశ్వరూప మహారాజుకి. హరి ఓం. ఒక్కసారి గణపతిని అలాగే అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకోండి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాం తవా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः सीदसादनं श्रीमन्महागणाधिपतये नमः. प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. ओम गौरीमिमाय सलिलानि तक्षत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषि सहस्राक्षरा परमे व्योमन् गौरीं सांगां सायुधां सवाहनां सशक्तिपतिपुत्र परिवार समेताम् अस्मिन् मण्डपे श्रीमन्महागौरी सहित श्रीमन्महागणाधिपति आवाहयामि स्थापयामि पूजयामि. अंदर पुष्पाలు ఆ తమలపాకులో పెట్టేసేయండి. श्रीमन्महागणाधिपतये नमः. महागौरी देवताभ्यो नमः. लं पृथिवी तत्त्वात्मने गन्धं परिकल्पयामि. हम आकाश तत्त्वात्मने पुष्पं परिकल्पयामि. यं वायु तत्त्वात्मने धूपं परिकल्पयामि. रं तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि. वम अमृत तत्त्वात्मने अमृतोपहार नैवेद्यं निवेदयामि. संसर्वतत्त्वात्मने ताम्बूलादि सकल उपचार पूजां समर्पयामि. ఒక్కసారి నాగేంద్రుని మనసులో ధ్యానం చేసుకోండి. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా. ఓం వాసుకిస్తక్షకశ్చైవ ఐరావత ధనుంజయౌ కర్కోటక శంఖపాలో అనంత శేషదేవతాః. మనం రోజు ఎవరిని నమస్కారం చేసినా చేయకున్నా కానీ ఖచ్చితంగా నాగేంద్రుని 100% నమస్కారం చేసుకోవాలి. ఆ నవనాగ స్తోత్రం ఉంది. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా. ఈ ఒక్క శ్లోకం చెప్పి మనం నమస్కారం చేసుకుంటే అంటే మనం వంశానుగత చేసిన శాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వంశానుగత శాపాలన్నీ కూడా నాగేంద్రుని రూపంలో మనల్ని ఆవహించుకుంటూ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మన యొక్క జాతకంలో కుజుడు లగ్నంలో ఉన్న, రాహుకేతుల మధ్యలో గ్రహాలున్న, రాహు లగ్నంలో ఉన్న, రాహు సప్తమంలో ఉన్న, కేతు లగ్నంలో ఉన్న, కేతు సప్తమంలో ఉన్న, రాహు కుజులు కలిసి ఉన్న, రాహు దశ నడుస్తున్న, రాహులో కుజ దశ నడుస్తున్న, ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే మన కలియుగంలో వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం భూమి మీద నివసిస్తూ ఉన్నాం. భూమికి యొక్క కారకుడు అంగారకుడు. కనుక ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉండడం చేత మనము వివాహాలు అవుతూ ఉన్నాయి, ఆలస్యం అవుతూ ఉన్నాయి. వివాహం కాగానే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లోపిస్తూ ఉన్నది. సంతానం లేట్ అవుతూ ఉన్నది. సంతానం అయినా కూడా ఆ సంతానం చేత సమస్యలు బాధపడుతున్నారు. మన రుణ సమస్యలు బాధపడుతున్నాం. ఇల్లు అందరం కొంటున్నా మళ్ళీ రుణం ఈఎంఐలు అప్పులు కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నిటినీ నుండి మనం హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడాలంటే ఒక్క నాగేంద్రుడు ఒకటే శరణ్యం. ఆ నాగేంద్రుడు ఒక్కడికి నమస్కారం చేస్తే సకల దేవీ దేవతలకు అందరికీ కూడా చేసిన ఫలితం లభిస్తుంది.
మీరు ఏ దేవీ దేవతను తీసుకున్నా అక్కడ నాగేంద్రుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇంకొకటి అష్టదిక్పాలకులకు ఉన్నారు. అష్టదిక్పాలకులను కూడా రక్షించేబడేది ఈ నాగేంద్రులే. హరి ఓం. కంకణం కట్టుకున్న వాళ్ళు ఒక్కసారి భూమిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం మహీద్యౌ పృథివీచన ఇమం యజ్ఞం విమిక్షితాం విపృతాన్నో భరీమభిః అభివస్త్రాః సువసనాన్యన్వృషాభిధేనో సులుగాః పూజమానాః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రతినో దేవసూపః. ఓం ఘోషదజः సంవదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తకున్ రాజన్ పారజాపతి ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం ఇమం మే గంగే జపుడే సరస్వతి శతిదృష్టోపగుం సచా పరుష్ణిజా అసిగ్నిజా మరుద్ధృతే వితస్తజార్జీకీయే శృణుక్ష్యా సుశోభజా యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంజంత్వగుంహసః సుమంగళేరజం వధూరిమాకుం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యేషత్వాయాధాస్తం విపరేతన. హరి ఓం. అథ షట్పంచాశత్ సర్వతో భద్రమండల దేవత ఆవాహనే వినియోగ. మీ దగ్గర అక్షతల దగ్గర పెట్టుకోండి. అంటే ఈ మధ్య 3 వేళ్లతోని ధేను ముద్రతోని రెండు అక్షతలే పడుతుండాలి స్వామి దగ్గర, కలశం దగ్గర, ప్రధాన కలశం దగ్గర. అంటే షట్ పంచాశత్ 64 షట్ పంచాశత్ 66 దేవతలను ప్రధానమైన దేవతలు వీళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు ఆవాహన చేసుకుంటూ ఉన్నాం. హరి ఓం. బ్రహ్మదేవాన ఆవాహయమైనప్పుడు 2 అక్షతలు వేయండి. ఓం బ్రహ్మదేవానాం పదవేః కవీనాం వృషరవిప్రాణాం మహిషో మృగానాం శ్యేరాగృధ్రానాగుస్వతిర్వనాకుం సోమః పవిత్రవర్తేతిర్విభన్నో బ్రహ్మాణమావాహయామి. ఓం సోమో ధేనుకం సోమో అరవంతపాశకం సోమో భీరంకరభణ్యం దదాతు. ఓమగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతో అగ్నిమావాహయామి. ఓం యమాయ సోమకం సునుత యమాయ జుహుత హవిః యమగం హయజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృతః యమమావాహయామి. ఓం మోషుణః పరా నిరతిర్ద్రుహణా పతీత్ పతీష్టతుష్ణజా సహ నిరుతిమావాహయామి. ఓం ఇమం మే వరుణశ్రుతిహవమధ్యాచరుడజ కపాపశ్చురాజకే వరుణమావాహయామి. ఓం తపవాయుర్దస్పతే త్వష్టరుజాపాదరత్పుదా ఆవాంస్యాహృణీమహే వాయవే నమః వాయుమావాహయామి. ఓం అష్టౌ దేవావసవః సౌమ్యాసః చతస్రో దేవీరజరాస్త్రవిష్ఠాః ते यज्ञं वान्तु रजसः परस्थादो संवत्सरस्वस्ति अष्टवसूनावाहयामि. ओं नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुद्राय च नमः सिंहाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च पशोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय शिवतराय च एकादश रुद्रानावाहयामि. ओं लेकस्थलेकस्तुलेकस्तेन आदित्या आद्यं तुषाणा वियन्तु केतः सकेतः सुकेतस्तेन आदित्या आद्यं तुषाणा वियन्तु विपस्वागम् अतिर्देवज्योतिस्तेन आदित्या आद्यं तुषाणा वियन्तु द्वादशादित्यानावाहयामि. ओं तदश्विना विश्वयोपजातां शुभंगमिष्ठौ सुजभे विरश्वैः स्वं नक्षत्रकं हविषायन्तौ मध्वा सम्पृक्तौ युषासभक्तौ अश्विनीमावाहयामि. ओं विश्वे देव श्रुदेहकं मे ये अन्तरिक्षे य उपद्यभिष्टा ये अग्निजिह्वा उत वायुत्रा सद्यास्मिन् बर्हिमाधजिध्वम् विश्वान् देवानावाहयामि. यक्षतग्नेर्होतुः प्रियाधावानि यक्ष्वस्त्वं महिमानो आयजता वेद्यायिषः कृणोतु सो अध्वराजातवेदाः सप्तचक्षाणावाहयामि. ये भूताः प्रचलन्ति दिवानक्तं बलिमिच्छन्तो विदुतस्य प्रेष्याः तेभ्यो बलिं पुष्टिकावो हरामि मयि पुष्टिं पुष्टिमतिरुदधातु.
ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీవలో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యः సర్పేభ్యో నమః భూతనాగమావాహయామి ఓం అప్సరసజో గంధో గంధర్వేషజయధ్యజః దైవోజో మానుషో గంధస్తవ గంధస్తు భర్జషదాం గంధర్వ అప్సరసానావాహయామి ఓం థ్రప్సశ్చ స్కంధకోడిమణు సంచరంతం థ్రప్సం జుహోమ్యను సప్తహోత్రాః స్కందమావాహయామి ఓం ఆశుశ్రుషానో వృషపోణ సిద్ధమోఘన ఘనక్షోభనశ్చరచరీనాం సంక్రందననిమిష ఏక వీరశృంసేన అజయత్సాగమింద్రః నందీశ్వరమావాహయామి ఓం యత్తే గాత్రాదగ్నినా పచ్యమానాథ పిశూలం నిహతస్యావధావతి మాతద్భూమ్యామాశ్యన్ మాతృనేషు దేవేభ్యస్యుభ్యో రాతమస్తు శూలమావాహయామి ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః మహాకాలమావాహయామి ఓం ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహుపస్తన్నో అస్తు భజద్గుస్యాపదజోరజీనాం సప్త ప్రజాపతీమావాహయామి ఓం తామగ్నిపర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే జుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః దుర్గామావాహయామి ఓమిదం విష్ణురవిచక్రమే త్రేధాని తదేపదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః విష్ణుమావాహయామి ఉపహూతాః పితరోజే మఘాసు మనోజపస్సు కృతస్సు కృత్యాః తీరనక్షత్రే హవాగవిష్ఠాః సుధాభిర్యజ్ఞం ప్రజంక్షంతాం సుధామావాహయామి ఓం ఏతే సహస్రమయుధం వాచా మృత్యోరమృత్యాజహन्तవే తాన్ యజ్ఞస్య మాజజాసరఫానవిజామహే మృత్యురోగానావాహయామి ఓం గణానాంతవా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిశ్రీరసాదనం గణపతిమావాహయామి ఓం అపో అద్యాన్వచారుషగం రసేణ సమసృక్ష్మయే పయస్వాగం అగ్న ఆగమం తం మాసగం సుజవర్చస అద్భ్యో నమః ఆపహమావాహయామి ఓం మరుతో గణానామధిపతయస్తేవ వత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం ప్రోధాయామస్మిన్ కర్మణస్యాం దేవహూత్యాం సప్త మరుద్గణమావాహయామి ఓం మహీత్యౌ పృథివీ చ నైమం యజ్ఞమమిక్షతాం విభృతాం నోభరీమభిః పృథివీమావాహయామి ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి దృష్టోపగం సచతా పరుష్ణిజ అసిక్నిజ మరుద్ధృతే పితస్తజా నిర్జీగీయే శృణుఖ్యా సుశోభయ గంగాది సర్వతీర్థానావాహయామి ఓం సముద్రాయ వయునాయ సింధూనాం పతజే నమః నదీనాగం సర్వాసాం పిత్రే జుహూతా విశ్వకర్మణే విశ్వాహవర్తికం హవిః సప్తసాగరానావాహయామి ఓం అగదో హైవ భవతి గదాయుధాయ నమః కశ్యపోష్టమః సమః మేరున్నజహాది మేరవే నమః మేరుమావాహయామి అగదో హైవ భవతి గదాయుధమావాహయామి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వక్షీయమామృతాదు శూలాయుధమావాహయామి ఓం మహాగం ఇంద్రోవజ్రబాహుషోడశేషర్మజిక్షజో స్వస్తిరో మఘభాగరోదహంతు పాపాణం యో అస్మాన్ ద్వేష్ఠి వజ్రాయుధమావాహయామి ఓం కర్మచమే శక్తిశ్చమేర్థశ్చమజీవశ్చమే శక్త్యాయుధమావాహయామి ఓం క్రీతస్సోమే మైత్ర వరుణాయ దండం ప్రయచ్చతి దండాయుధమావాహయామి ఓం ఖట్పడ్భిః చిందీ భిందీ హందీ కటిదీవాచక్రూరాణి ఖడ్గాయుధమావాహయామి ఓం ఉదుత్తమం వృణపాశమస్వామధ్యగుస్వథాయ అథావయమాదిత్యప్రతేతపనాగసోదితయేస్యామ పాశాయుధమావాహయామి అగుంశుష్టమే రశ్మిష్టమేధాబ్జుష్టమేతి ప్రతిష్టమే అంకుశాయుధమావాహయామి స్వభవిత్వా గౌతమా గినాజాతవేదోపదర్శనే జుమ్నైరభిప్రణో నమః గౌతమ ఋషిమావాహయామి ఓం అవిందంతే హతిదం యదాసీద్యజ్ఞస్య ధవామ పరమం గుహాయతో ధాతురుజ్యుత సవితుష్ట విష్ణో భరద్వాజో బృహదా చక్రే అగ్నేః భరద్వాజ ఋషిమావాహయామి ఓం ఇమే భోజా అంగిరసో విరూప దివస్పుత్ర సోదరస్య వీరాः విశ్వామిత్రతో పఖాని సహస్రసావే ప్రచలంత ఆయుః విశ్వామిత్ర ఋషిమావాహయామి ఓం ఋషే మంత్రకృతామస్తోమైః కశ్యపోద్వర్ధయంగిరः సోమం నమస్య రాజానం యో జగ్నే విరుధాం పతిరింద్రాయేంద్రో పరిస్రవ కశ్యప ఋషిమావాహయామి ఓం ప్రసూతో
भक्षमकरञ्जरावपिस्तोवं चेतपप्रथमस्सुरनुमजे सुते साते नज्जगमं वां प्रति विश्वामित्रजमदग्निदमे जमदग्निऋषिमावाहयामि ओम स्वित्यं चो मा दक्षिणतस्कवर्धाधिजन्निल्वासोऽभिः प्रबन्धुः उत्तिष्ठन् वोचे मरिः परशुनोन्नमे दूरादपितवे वसिष्ठाः वसिष्ठऋषिमावाहयामि स्वरभारथ इन्द्रमाजा अवोधिवो वर्तवा अभण्डो गूढं सूर्यं तमसापभृति नतुलीन ब्रह्मणा बिन्दुदत्रिः अत्रि ऋषिमावाहयामि ओम सप्तऋषयः प्रथमां कृत्तिकानामरुन्धतीं यत्रुपदागुं हन्योः षट्कृत्तिका मोक्षयोगं वहन्ति यमस्माकमे धत्वष्टमी अरुन्धतीमावाहयामि ओम वागस्यैन्द्रियसपत्नक्षजने वाचा मेन्द्रियेणांश ऐन्द्रियै नमः ऐन्द्रियमावाहयामि अतिकृतवतदन्तुरम् अतिमिर्मरपतमेमिषम् आशायै जामिं प्रतीक्षायै कुमारीं कौमारीमावाहयामि ओम ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विषेपदस्तुरुजो वेनावः सबुद्धिजा उपमा अस्य विष्ठा सदश्चमदश्चव ब्राह्मीमावाहयामि उत्थुता शिवराहेन कृष्णेन शतबाहुना मृत्तिके हनमे पापं यन्मया दुष्कृतं कृतं मृत्तिके ब्रह्मदत्तासि काश्यपेनाभिमन्त्रिता मृत्तिके देहि मे बुद्धिं त्वजि सर्वं प्रतिष्ठितं वाराहीमावाहयामि अम्बे अम्बाल्यम्बके नमाजपति कश्चन ततश्चष्टकः चामुण्डामावाहयामि ओम गोभिरजुष्टमयुषोनिषिक्तन्तवेन्द्रविष्णुरसिञ्चरेव नाकस्य पृष्ठपविसम्पदा नो वैष्णवीं लोकैहमादयन्तां वैष्णवीमावाहयामि ओम गौरी विमाजसलिला चक्षुत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवशे सहस्राक्षरा वरमे व्योमन् माहेश्वरीमावाहयामि ओम नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमः वैनायक्यै नमः वैनायकीमावाहयामि ओम नमः शंभवे नमजोभवे च नमः शंकराय नमस्कराय च नमः शिवाय शिवतराय च मध्यकलशे शिवाय नमः सदाशिवमावाहयामि ओम इंद्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इंद्रादि अष्टदिक्पालकदेवतामावाहयामि ओम गणानान्तमा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृणवन्नोदभिश्रीदधातनं गणपतये नमः गणपतिमावाहयामि ओम जातवेदसे सुनवा वसोपमराति यतो निदहाति वेदः स नः परुषदति दुर्गान् विश्वानामेव सिन्धुं दुरितात्यग्निः दुर्गापरादेवताभ्यो नमः दुर्गामावाहयामि ओम वास्तोष्पदे प्रतिजानी ह्यस्मान् सपाभेषो नवीपो भवामः यत्तवेमहे प्रजदन्नो विशस्त्वजन्नजेद्युपदेशं चतुष्पदे वास्तुपुरुषमावाहयामि ओम क्षेत्रस्य पतिना भजकं हितेनेव जजामसि गावष्टं पोषयित्वासुरवणातीदृशे क्षेत्रपालकमावाहयामि ओम हरिः ओम आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मृत्युं च हिरण्यजेन सपितारथेन देवोजानिपमनानि पश्यन्नो सूर्यग्रहमावाहयामि ओमाप्याजस्वसवेदुते विश्वतस्योपवृष्टजं भवावाजस्यसङ्गधे चन्द्रग्रहमावाहयामि वावग्निर्मोरुत्थाजपः कवल्पतिपृथिव्या अयौ अपागं रेदागं सिन्मति अङ्गारकमावाहयामि वावत्पत्यस्वाग्नेपतिजागृह्येन पूर्त्येसकं सुजेधा भजञ्च पुनः कृणपत्कुष्टुपापचरं जुवानमन्वादागं सैत्वजन्तुमेदम् उदग्रहमावाहयामि वां बृहस्पते अतियधर्योरः युवद्विपादिक्रतुपच्चरेषु यत्तेजस्तपसरुत्तप्रजा तदस्माहद्रवणं देहचित्रं बृहस्पतिग्रहमावाहयामि ओम शुक्रन्ते अन्यद्यतदन्ते अन्यद्विषरूपे हनीत्यपरिवासि विश्वाहि वाजा अपसि स्पथावो भद्राते पूषण्यहराद्रस्तु शुक्रग्रहमावाहयामि ओम चमग्निरग्निभिस्कलच्छन्नस्तपदसूर्यः चम्बातो वात्तनवावशिलः शनैश्चरग्रहमावाहयामि ओम कजानश्चित्र आपवरोधे सदा बुद्धस्तका कजाशजस्तजाबुधा राहुमावाहयामि ओम केतुं प्रणपन्नकेतवेपेशो परिजा अपेशसे समुषद्प्रजानिधाः केतुगणमावाहयामि स्थापयामि पूजयामि हरिः ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमः दुर्गापरा देवताभ्यो नमः दुर्गापरमेश्वरीमावाहयामि श्री मगलावाराहि राजश्यामलास्वरूपिणीं सिद्धकुञ्जिकायै नमः सिद्धकुञ्जिका परमेश्वरीमावाहयामि दशमहाविद्याधिष्ठादेवता श्री महाकालविश्वरूपाय नमः महाकालविश्वरूपमावाहयामि श्री विद्यास्वरूपिणीं महागायत्र्यै नमः महागायत्रीमावाहयामि ओम यो देवस्सवितास्माकं धियोधर्मादिगोचराः प्रणयस्तस्यद्भर्गः सद्वरेण्यमुपास्महे श्री त्रिशक्ति महागायत्रीमावाहयामि
ఓం మణ్యవే నమః మణ్యుమావాహయామి ధనవంతర్యే నమః ధనవంతరిమావాహయామి సద్యోజాతాది పంచబ్రహ్మదేవతామావాహయామి స్థాపయామి పూజయామి ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోపశ్యేమ సూర్యముత్తరంతమోదే పునజానస్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణాః నేవజధాస్తనోపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిం కురు. అది అలాగే అక్షతలు పట్టుకొని ఒక్కసారి అందరి దేవతలకు మనస్సులో నమస్కారం చేసుకోండి. ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఓం దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతేవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్తవదన్యా సర్వోపకారకరణాయ సథార్థచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి దుర్గా పరాదేవతాభ్యో నమః. శ్రీ బకలా వారాహి రాజశ్యామలా స్వరూపిణీం సిద్ధకుంజికాయై నమః. శ్రీశక్తి మహాగాయత్రి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు వేసేయండి. యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే తుజశ్చ మే విశ్వంచ మే వహశ్చ మే సంవిశ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీలం చ మే లయశ్చ మరతం చ మే అమృతం చ మే యక్ష్మం చ మే నామజశ్చ మే జీవాదుశ్చ మే దీర్ఘాయుత్వం చ మే నమిత్రం చ మే భజం చ మే సుఖం చ మే శయనం చ మే బాహుభ్యజాభుతతే నమః. या तैषु शिवतपा शिवं बभूव ते धनुः शिवाचरज्ञाया तपतजानो रुद्रमणया या ते रुद्रशिवातनोरघोरापापकाशिनी तजानस्तनुवाचन्तमजा गिरिशन्ताभिजाकचीः या विषं गिरिशं तहस्तेऽभिभर्षस्तवे शिवां गिरित्रतां कुरु माहिगं सेः पुरुषं जगतो उपाभ्यजामुदते नमो बाहुभ्यां तपथन्वने परिचेधन्वनो हेतरस्मान्मुनक्त विश्वतः अधो युधिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. दिशाञ्चपदजे नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पदजे नमो नमः. तस्मिञ्जराजत्पुषे पदे पथीनां पदजे नमो नमो पुप्लुजाय विद्याधिनेन्नानां पदजे नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पदजे नमो नमो भवस्य हेत्ये जगतां पदजे नमो नमो रुद्राजा तथा विने क्षेत्राणां पदजे नमो नमः. सूताया हन्त्या यवनानां पदजे नमो नमः. रोहिताजस्थपतजे वृक्षाणां पतजे नमो नमः. मन्त्रणे वाणिजाय कक्षाणां पतजे नमो नमः. भवन्तजे वारिवस्फुतायौषधीनां पतजे नमो नमः. उच्चैर्घोषाय जिगागुंसभ्यो पुष्णतां पतजे नमो नमः. शिवभ्यो नक्तञ्चरभ्यप्रगृन्तानां पतजे नमो नमः. उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतजे नमो नमः. विसृजभ्यश्च भो नमो नमोऽस्यभ्यो विद्यभ्यश्च भो नमो नमः. आसीनेभ्यश्च जानेभ्यश्च भो नमो नमस्तभ्यो जाग्रभ्यश्च भो नमो नमस्तिष्ठभ्यो दाभ्यश्च भो नमो नमस्तभाभ्यश्च भावदिभ्यश्च भो नमो नमः. अश्वेभ्योऽश्वपतिभ्यश्च भो नमः. नमः आव्याजनेभ्यो विविद्यं तेभ्यश्च भो नमो नमः. गणाभ्यस्त्रगंहतेभ्यश्च भो नमो नमः. वृत्सेभ्यो वृत्सपतिभ्यश्च भो नमो नमः. व्रातेभ्यो व्रातपतिभ्यश्च भो नमो नमः. नमो नमस्तेनाभ्यः सेनानिभ्यश्च भो नमो नमः. कर्तृभ्यः सङ्ग्रहेतृभ्यश्च भो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च भो नमो नमः. कुलालेभ्यः कर्मारेभ्यश्च भो नमो नमः. नमो भवाय च रुद्राय नमश्चरमाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः. कपर्दिने च व्युक्तकेशाय नमः. सहस्राक्षाय च शतधन्वने च नमो. गिरिशाय च विपिष्टाय च नमो. मीदुष्टवाय च शुभदे च नमो. खरस्वमाय च वामनाय च नमो. बृहदे च परिशीयसे च नमः. वृद्धाय च मृत्पणे च
नमोऽग्रयाय च प्रथमाय च नमः जपेजादिराय नमः शीघ्रियाय च रेभयाय च नमः ऊर्ध्याय च वस्कुन्याय च स्रोतस्याय च द्वीप्याय च नमः आशुषेणाय च आशुधाय नमः शूराय च वरुणपदे नमः वर्पिणे च वरुचिने च नमः विल्पिने च कपदिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो विष्णवे च प्रमृषाय च नमो गौताय च प्रहिताय च नमो निशङ्किने च हत्याय च रेश्मयाय च नमो वास्तव्याय च वास्तवाय च ओम नमः सोमाय च रुद्राय च नमस्ताङ्ग्राय च अरुणाय च ओम श्री सिद्धकुंजिका महाकाल विश्वरूपाय नमः ओम महाकूर्माय नमः ओम योगगणपतये नमः ओम कालभैरवाय नमः ओम ध्यानाञ्जनेयाय नमः ओम प्रसन्नगरुडाय नमः ओम सन्ताननागेन्द्राय नमः ओम कल्याणसुब्रह्मण्याय नमः ओम ज्ञानादित्याय नमः ओम बदरीनारायणाय नमः ओम महागायत्र्यै नमः ओम श्री सिद्धकुंजिका महाकाल विश्वरूपाय नमः नमसे स्वाहा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम हिरण्यभात्रं मधो पूर्णं ददाति मधुर्योधानेति एकदा ब्रह्मणमुपहरति एकदैव इदमायुस्तेजो दधाति ओम सम्राजं कपिराजं च अभिश्रीर्याजमावृहे लक्ष्मीराष्ट्रस्य जापकेतजापातकुंसुजापति मानो हि व्यादवेदो कामस्त्वं पुरुषं जगतो अभिप्रदग्नाखयुस्त्रजा वा परिपादया आवाहितेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमः श्री त्रिशक्तिमहागायत्र्यै नमः ओम श्री दक्षिणामूर्तये नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री सिद्धकुंजिका परमेश्वर्यै नमः महागौर्यै नमः श्री नीलासरस्वती देवताभ्यो नमः राजश्यामला देवताभ्यो नमः कर्पूरमंगल महानीराजदीपन्दर्शयामि रक्षान्धारयामि नमस्करोमि ओम सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्ववां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो मंत्रपुष्पाञ्जलिं समर्पयामि पूर्वोक्त संकल्पित प्रकारेण इदमानस्य मनोवाञ्छाबलसिद्ध्यर्थं सकलविघ्ननिवारणार्थं सर्वकार्यदिग्विजयसिद्ध्यर्थं श्री त्रिशक्तिमहागायत्री देव्यालय प्रतिष्ठा वार्षिकोत्सवाङ्गत्वेन यथाशक्ति कलशस्थापनाङ्गत्वेन आवाहितसकलदेवता सम्पूर्णानुग्रहप्रसादसिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुर्गा परादेवता राजश्यामला प्रीत्यर्थं यथाशक्ति हवनाख्यं कर्म करिष्यमाणः तदङ्गस्थनिलोल्लेखनात् अग्निप्रतिष्ठापनाख्यं कर्म करिष्ये यत्राग्निस्थाप्यते तत्र प्रादेशमात्रं स्थनिलं चतुरस्रमङ्गलपयित्वा प्राचीरसग्गुस्थाः उदीचे प्राक्सग्गुस्थाः तिस्रस्तिस्रो रेखालिखित्वा अद्भिरवोक्ष शेषोऽयमुत्सृज्य नैऋत्यान्तरभमुत्सृजेत् भूर्भुवस्वरमित्यग्निं प्रतिष्ठाप्य भूर्भुवस्वरम् ॐ चत्वारिशृङ्गात्तजो अस्य पादाद्वे शीर्षे सप्तहस्तासो अस्य
चत्वारि शृङ्गात्रजो अस्य पादाद्वे शीर्षे सप्तहस्तासो अस्य पिताबद्धो वृषभोरोरवेति महो देवो मर्त्यागुमाविवेशः सप्तहस्तचतुशृङ्गः सप्तजिह्वो द्विशीर्षकः त्रिपात् प्रसन्नवदनः सुखासीनः स्मृतिस्मृतः स्वाहान्त दक्षिणे पार्श्वे देवीं वामे सुधान्ततः बिभ्रद्दक्षिणहस्तैस्तु शक्तिमन्नं सृजं स्रवं तोपरं व्यजनं वामे घृतपात्रं दुधारयन् मेषारूढं जटाभद्रं गौरवर्णं महौजसं धूमध्वजं लोहिताक्षं सप्तार्चिस्सरभकापदम् आत्माभिभकमासीनं जेवं धिजाजेतुताशनम् एष हि देवः प्रदिशोणसरभाः पूर्वो हि जातः सहुगर्भे अन्तः सभिजायमानस्य जनिष्यमानः प्रत्यन्मुखा आस्तिष्ठति विश्वतोमुखः प्राङ्मुखाग्ने मम अभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव यथोक्तदिक्पजाः विगृहाण इति सोदकेन बाणप्रदक्षिणमग्निं प्रतिसमोक्ष्य अग्निमिद्धव अग्नेर्ध्यानमलङ्कृत्य ओम् अग्नजे नमः ओं हुतवाहाय नमः ओं हुताशने नमः ओं कृष्णवर्त्मने नमः ओं देवमुखाय नमः ओं सप्तजिह्वाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः दर्भैरग्निं प्रतिष्ठुनादि द्वन्द्वन्यञ्च पात्राणि प्रयुनक्ति दर्भे आद्यस्थाले प्रोक्षणस्रवाभिधि समौ साग्रौ दोदर्भौ प्रादेशमात्रापवित्रे कृत्वा प्रोक्षणपात्रे निधाय प्रोक्ष अपरेणाग्निपवित्रान्तरहिताय पात्रे अप आनीय हस्तयोरङ्गुष्ठोपनिष्ठिकाभ्यामग्रे गृहीत्वा प्राचीस्तरुत्पूजा पात्राणि उत्तानि कृत्वा सर्वाणि पात्राणि त्रिप्रोक्ष ओं ब्रह्मादेवानां पदवेः कवीनां रसरपिप्राणां महिषोभृगाणां श्येनोगृध्रानागुस्वतर्पणानागुं सोपः पवित्रमट्टे धरे भण्डो त्वं ब्रह्मा भवः ब्रह्मैदमासनं सुखासनम् अष्टारज्ञैः सम्पूर्णार्चनमस्तु आद्यं विलाप्य अपरेणाग्निपवित्रान्तरहिताय माद्यस्थाल्या माद्यनिरोह्य उदीचो अङ्गारान्निरोह्य ते श्वङ्गारेष्वाद्यमतिसृत्य कुशतलेकेन ज्वलितादर्भेनावज्वल्य द्वे दर्भाग्रे प्रच्छिद्य प्रक्षाल्य आद्य प्रत्यस्य पुनर्ज्वलितेनैव स्त्रिः पर्यग्निकरणं कृत्वा आद्यमदगुद्वास्य अङ्गारान् प्रचोक्ष्य श्रुक्ष्वानग्नौ प्रतितप्य दर्भैः समृद्ध्य श्रुवमग्रेरन्ध्रतोऽभ्याकारकं प्राचीर्मध्यैर्बाह्यतः प्रतीचीं मूलैर्दण्डं पुनः प्रतितप्य प्रोक्ष्य श्रुवमुत्तरोदनदाय दर्भाणद्भिः सग्गुस्पृश्याग्नौ प्रहरति ओं मदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुव श्रुवेण आद्यमादाय श्रुतिसम्पूर्य वायव्यादाग्नेयान्तं मनसा स्वाहा प्रजापतैतन्नोम शुचा द्वितीयमैन्द्रमितरपरित्या नैऋत्यादीशानान्तमिन्द्राज स्वाहा इन्द्रायेतन्नवम श्रुवेण शुचिचतुर्गृहेताद्यं गृहीत्वा एकं द्वे त्रीणि चत्वारि अग्नजे स्वाहेत्युत्तरपूर्वदेशे वोमग्नजे स्वाहा अग्नैतन्नवम पुनः एकं द्वे त्रीणि चत्वारि सोमाज स्वाहेति दक्षिणपूर्वदेशे ओं सोमाज स्वाहा सोमायेतन्नवम प्रागुदञ्च आद्यभागौ जुहोति साकल्यमध्यादिप्रवधाय अभिकार्य अभिप्रत्यभिकारजति हरिः ओम् ओं मृतकं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ओं जातवेदसे शुनपामसोपमराति जटोनितः तिवेदः शनः परिषदति दुर्गाणि विश्वानामेव सिन्धुं दुरितात्यग्निः ओं गणानां तपा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोदभिश्रीदसाधनम् ओं नमोऽस्तु सर्वेभ्यो जयके च पृथिवीपनो ये अन्तरिक्षे देवतेभ्यः सर्वेभ्यो नमः ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये परपडतु सर्वजनं मे वशमानज स्वाहा ओं ग्लौं हुं क्लीं जूं दहज्ज्वालयज्ज्वालयज्ज्वलज्वल प्रज्वल प्रज्वलीं ह्रीं क्लीं चामुण्डाजय भिक्षे ज्वलहं संलं शं फट् स्वाहा अग्नजय स्वाहेति मध्ये अग्नौ जुहोति ओम् अग्नजय स्वाहा अग्नैतन्नवम पुनःसृच्यवस्तीर्य उत्तरार्थात् सकृतु शिष्टकृतवधाय द्विरभिगार्य न हविः प्रत्यभिकारयति स्विष्ठकृतम् अन्यत्र न दध्यात् प्रथमं महागणाधिपति मूलमन्त्र गायत्रीमन्त्र हवनाख्यं कर्म करिष्ये हरिः ओम् ओं गणानां तवा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोदभिश्रीदसादनगुस्वाहा ओं गणानां तवा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोदभिश्रीदसादनगुस्वाहा
ఓం గణానాంతవా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోషభిస్సిద్ధాదనగ్గు స్వాహా. హరి ఓం భద్రం కరణేభిः శృణుజామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్ఠువాగుంసస్థనోభిः యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే తమేవ ప్రత్యక్షం తత్వమసి తమేవ కేవలం కర్తాసి తమేవ కేవలం ధర్తాసి తమేవ కేవలం హర్తాసి తమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా. ఓమృతం వచిమి సత్యం వచిమి స్వాహా. ఓమవత్తమం మాం అవభక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాదో అవపురస్తాదో అవోత్తరాత్తాదో అవచోర్థపాత్తాదో సర్వతో మాం పాహి పాహి సమంతాత్ స్వాహా. త్వం వాङ्మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి స్వాహా. సర్వం జగదిదం తత్వో జాయతే సర్వం జగదిదం తత్వస్థిష్టతి సర్వం జగదిదం త్వయిలయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని స్వాహా. త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినోऽధ్యజాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భవస్సువరోం స్వాహా. గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవనస్వరూపం ప్రకారః పూర్వరూపం అకారోపధ్యపరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాదస్సంధానం సగంహితాసంధిః సైషా గణేశ విద్యా గణకరుషిః ఋతుద్గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం అథంచపరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుభోజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధిజాయత్యో నిత్యం సుయోగి యోగినాం వరస్వాహా. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా. అనేన మహాగణాధిపతి మూలమంత్ర గాయత్రీ మంత్ర హోమిన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వరార్పణమస్తు. అథ శ్రీ లక్ష్మీ గణపతి దేవత హవనాఖ్యం కర్మ కరిష్యే. హరి ఓం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశబాణజ స్వాహా స్వాహా.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే పరపరత సర్వజనం మే వశమానజ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే పరపరత సర్వజనం మే వశమానజ స్వాహా స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. ఓం నమో భగవతే గ్లౌం మహాగణపతయే సింధూర్రంజితాయ పుండ్రేక్షుగదశూల పరశు పాశాంకుశధరాయ సర్వలక్ష్మీప్రదాయ సర్వలోకవశీకరణాయ క్రోం 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 ఆం 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 క్లీం 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 పాశాంకుశాభ్యాం సకలరాజమండలం వశపాణయ వశపాణయ క్లీం 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 సకల విషాద నివారణ కురు కురు రం 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 హ్రాం హ్రీం హ్రోం క్షం సకలభూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస జక్షిణి మోహిని శూలిని చతుష్షష్టి యోగిన్యాది సకల భేతాలగ్రహ శాకిని ఢాకిని విధ్వంసనం కురు కురు పురోం 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 సకల చోరభయం నివారయ నివారయ రం 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 శత్రుమండలం స్తంభజ స్తంభజ గ్లౌం 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 సకల విఘ్నాన్ విధ్వంసజ విధ్వంసజ శ్రౌం శ్రీం మమ మనోరథం సాధయ సాధయ. ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే హుం ఫట్ స్వాహా స్వాహా. కృతహోమిన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీయజ్ఞేశ్వరార్పణమస్తు. అథ శ్రీ నాగేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవతానుగ్రహ ప్రసాసిద్ధ్యర్థం కుజగ్రహ శనైశ్చరగ్రహ రాహుగ్రహ కేతుగ్రహానుగ్రహ ప్రసాసిద్ధ్యర్థం సర్పసూక్త హవనాఖ్యం కరిష్యే. ఓం వాసుకిస్తక్షగశ్చైవ ఐరావతధనుంజయౌ కర్కోటకశంఖబాలో అనంతశేషదేవతా స్వాహా. ఓం అమీవహవాస్తోష్పతే విశ్వారూపాణ్యాభిశంసఖ సుషేపజేతి న స్వాహా. యదర్జునసారమేతః పిశంగజచ్చతే వీవభ్రాజంతరుష్ఠజపుపస్రక్కపేషు వప్సదోణుషు స్వాహా. స్తేనం రాజసా రమేజ తస్కరం వామనస్వర స్తోత్రోనిందస్య రాజసేకిమస్మాన్ దుక్షు రాజసేన సుస్తవస్వాహా. త్వం శోకరస్య ధృతపరదరదరదు శోకరః స్తోత్రోనిందస్య రాజసేకిమస్మాన్ దుక్షు రాజసేన సుస్తవస్వాహా. సస్తు మాతా సస్తు పితా సస్తు శ్వా సస్తు విష్పతిః ససంతు సర్వే జ్ఞాతజస్తప్తజపవిదో జనః స్వాహా. య ఆస్తే స్థిరదయశ్చ పశ్యతి నో జనః తేషాం సహ నమో అక్ష్యాణి అదేదం హర్మ్యం తథా సహస్రశృంగవృషభోజస్తముద్రాదుదాదరదు తేనా సహస్యేనాభయం నజనాన్ స్వాపజామసి స్వాహా. ప్రోష్ఠేషజా భక్ష్యేషజా నారీర్యాస్తల్పశీవరీः సుజోజాः పుణ్యగంధాస్తాः సర్వాన్ స్వాపజామసి స్వాహా. ఓం నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే దేవతేభ్యः సర్వేభ్యో నమః స్వాహా. ఓం ఏదో రోచన దివో దేవా సూర్యస్య రశ్మిషో येषावप्सुधाकुदन्तेभ्यः सर्वेभ्यो नमः स्वाहा. सर्पराजाय विद्महे सहस्रफणाय धीमहि तन्नो अनन्तप्रचोदयात् स्वाहा. कृतहोमिन भगवान् सर्वात्मकः सर्वं श्रीयज्ञेश्वरार्पणमस्तु. अथ श्री आदित्य यजमानस्य सह कुटुम्बानां जातकरीत्या गोचाररीत्या दशान्तरदशारीत्या ये ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यता फलसिद्ध्यर्थं श्री आदित्यादि नवग्रह देवता हवनाख्यं कर्म करिष्ये. हरिः ओम्. गायत्री माता की 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 गायत्री माता
శక్తి గాయత్రి సంతానాయేంద్ర స్వామికి శక్తి గాయత్రి సంతానాయేంద్ర స్వామికి గాయత్రి మాతాకి గాయత్రి మాతాకి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి ఓం యా హరిణీత్యా సర్వాంతర్యామినే నమః అంతరాత్మనే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వసంత పంచమి. గత సంవత్సరం ఇదే రోజున వసంత పంచమి రోజునే ధ్యానప్రస్థంలో ప్రవేశించాం. ఈరోజు ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే
వార్షికోత్సవము వల్ల ప్రయోజనం ఏమిటంటే మన సాధన ఇంకా ద్విగుణీకృతం కావడం కోసం ప్రయత్నం చేయడమే ఉత్సవం యొక్క ఉద్దేశం. అదే మాదిరిగా మనం ఈరోజు శ్రీ త్రిశక్తి మహాగాయత్రి సన్నిధిలో ఉన్నాం కనుక ఆ త్రిశక్తి మహాగాయత్రి ప్రతిష్టాపన జరిగి 2 సంవత్సరాలు పూర్తయినందున ద్వితీయ వార్షికోత్సవం జరుపుకున్నాం. అయితే మరి ప్రథమ వార్షికోత్సవంలో మనం ధ్యానప్రస్థంలో చేయవలసిన సాధన ఏమిటి అంటే, వాస్తవానికి ధ్యానం అంటేనే అంతర్ముఖం. ఈ అంతర్ముఖంలో కూడా అనేక ఉన్నత స్థితులు ఉన్నాయి. ఉన్నత స్థితిలోకి చేరుకోవాలి. ఇప్పుడు ఉదయం చేసిందంతా బహిర్యాగం, మనం అమ్మవారి దగ్గర జరిపిందంతా కూడా బహిర్యాగం. అంటే మనము కాకుండా మన వెలుపల జరిగిన ఉత్సవము, యజ్ఞము, అలాగే మిగతా కార్యక్రమాలు, శిఖర కలశ ప్రతిష్ఠ జరిగింది ఈరోజు. ఇక ఇప్పుడు మనం ధ్యానప్రస్థంలో చేసే సాధన ఏమిటంటే అంతర్యాగం. ఈ అంతర్యాగం అనేది మన సాధనలో ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం చేయడం. ఒక రకంగా ఇది అంటే బహిర్ముఖంగా చేయబడేదంతా కూడా కల్పననే. అదే మాదిరిగా అంతర్ముఖంగా జరిగేదంతా కూడా కల్పననే. ఇప్పుడు బహిర్ముఖంగా ఏమేం కల్పించామంటే, ఈరోజు వార్షికోత్సవం అయినందువల్ల దానికి తగిన సంభారాలన్నీ నిన్నటి నుండే దేవాలయాన్ని అంతా కూడా అందంగా అలంకరించడం, శుభ్రం చేయటం, అమ్మవారికి నిజాభిషేకం, కుంభమేళా జలాలతో నిజాభిషేకం చేయించడం, ఋత్వికులను పిలవడం, పూజా సామాగ్రి తేవటం. యాగం అంటే యజ్ఞం చేశారు, చండీ హవనం జరిగింది. దానికి యజ్ఞకుండము, సమిధలు, ఆవు నెయ్యి, తర్వాత నవధాన్యాలు, అవేంటి ఆజ్యం నెయ్యి వేయడానికి శృక్ష్రువాలు అంటారు. ఆ శృక్ష్రువాలు, యోగ్యులైన బ్రాహ్మడు, తర్వాత మరి పాల్గొనే భక్తులు, యజ్ఞంలో పాల్గొనడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళందరినీ భక్తులను పిలిచి యజ్ఞమైన తర్వాత మళ్ళీ అన్నదానం జరిపి భోజనాలు పెట్టి అందరికీ. ఇదంతా కల్పననే. అంటే మనం క్రియేట్ చేస్తున్నాం, ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం, దానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చుకుంటున్నాం. దీన్నంతా కూడా ఏమంటారంటే బహిర్యాగం అంటారు. అంటే మనకు వెలుపల జరిగేది. ఇప్పుడు మనం ధ్యానప్రస్థంలో చేసే యాగం ఏమిటంటే అంతర్యాగం. మన లోపల యాగం చేయాలి. కళ్ళు మూసుకొని మనం ఈ బహిర్యాగంలో ఎలా చేశామో అంతా మనకు రికార్డ్ అయి ఉంది. దేని తర్వాత ఏది చేశాము, దేని తర్వాత ఏది చేశాము అంతా కూడా మన మనసులో ఉండి స్థిరపడి ఉంది. దాన్ని ఒక్కసారి మనం ఇంకా ఎవరికి శక్తి కొలది వాళ్ళు లోపల కల్పన చేయొచ్చు. ఇప్పుడు బహిర్ముఖంగా బహిర్యాగం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని, పరాధీనమైన పని. మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. మనం అంతర్యాగం చేస్తున్నామంటే మన లోపల ఎన్నైనా కల్పనలు చేయొచ్చు. బంగారు యజ్ఞకుండం తయారు చేయొచ్చు, వజ్రాలతోటి హవనం చేయొచ్చు, సాక్షాత్తు వేదవ్యాసుడు లాంటి వాళ్ళను ఋత్వికులుగా కూర్చుండబెట్టచ్చు. ఇలాంటివన్నీ కూడా అవేమిటి మానస సరోవరం నుండి కమలాలు, కలువపూలను తెప్పించవచ్చు, అంతర్యాగంలో చేసే కల్పన. కానీ ఇదంతా కూడా బహిర్యాగం కిందకే వస్తుంది, కల్పన కిందకే వస్తుంది. అంటే బహిర్యాగంలో ఏ విధంగా కల్పన చేశామో ఆ విధంగానే అంతర్యాగంలో కల్పన చెయ్యాలి. కానీ బహిర్యాగంలో చేసినట్టు కాదు. బహిర్యాగంలో వాడినటువంటి వస్తువులు కావు అంతర్యాగంలో చేసేవి. అంతర్యాగం అంటే అంతర్యాగం కూడా యజ్ఞమే. కానీ ఈ యజ్ఞంలో వాడే పదార్థాలు బహిర్యాగంలో వాడినవి కావు. మరి ఏవి, ఏ పదార్థాలతో యజ్ఞం చేయాలి, యజ్ఞకుండం ఎలా ఉంటుంది, దానికి ఆచార్యుడు ఎవరు, ఋత్వికుడు ఎవరు, నెయ్యి ఎక్కడిది, ఇవన్నీ నవధాన్యాలు ఎక్కడివి అంటే దానికి అంతా కూడా అంతర్యాగానికి మన పెద్దలే ఏ విధంగా చేయాలో నిర్ణయం చేసి పెట్టారు. అది తెలుసుకొని మనం కళ్ళు మూసుకొని ఆ విధంగా అంతర్యాగం చేస్తే
అది అంతర్యాగం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మళ్ళీ అటు వెళ్ళామా, అంతర్యాగం అని చెప్పి కళ్ళు మూసుకొని బహిర్యాగంలాగా చేశామా, అంతర్యాగం యొక్క ఫలితం ఉండదు. మరి అంతర్యాగంలో ఎలా ఉంటుంది, అంతర్యాగంలో ఏం చేయాలి, ఎవరిని పిలవాలి, అసలు మనం కళ్ళు మూసుకున్న తర్వాత ఎవరున్నారు, ఎవరు చేస్తారు? ఇప్పుడు ఏ పని చేయడానికైనా పని అంటూ ఒకటి ఉంటుంది, పని చేసేవాడు ఒకడు ఉంటాడు కదా. ఇప్పుడు ఈ చెట్టును ఏం చేశారు, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. చెట్టు ఒకటి, తెచ్చేవారు ఒకటి. ఇక ప్రదేశం ఎలాగో మారిపోయింది, అక్కడి నుంచి ఇక్కడికి మారింది. ఈ మూడు ఒకటే ఉంటాయి లోపల. బయటనేమో ఈ మూడు వేరు, కర్త కర్మ క్రియ అని చెప్పుకుంటాం. కానీ లోపల కర్త మనమే, క్రియ మనమే, కర్మ మనమే. ఎలా చేస్తావు అప్పుడు యజ్ఞం? మూడు మనమే అయితే చెట్టు నువ్వే, తెచ్చేది నువ్వే, అదేంటి అక్కడి నుంచి ఇక్కడికి ప్రదేశం నువ్వే అయినాక జరుపుడు ఎట్లా, అక్కడి నుంచి తెచ్చుడు ఎట్లా, పెట్టుడు ఎట్లా? అయితే దీనికి ఏం చెప్పారంటే అంతర్యాగం యొక్క అభ్యాసం వల్ల మనకు ఆ మూడు ఒకటి అవుతాయి. ఈ మూడు ఒకటి అని చెప్తున్నాం కదా, ఆ మూడు ఒకటి కావడానికి ఈ అంతర్యాగ సాధన చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ సిద్ధి లభిస్తుంది. ఎలాగా? ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం, సరే మొదలంతా చీకటిగానే ఉంటుంది ఎవరికైనా, కాసేపటికి కొంత వెలుగు వస్తుంది. ఆ వెలుగులో ఇప్పుడు మనం ప్రారంభం చేయాలి. ఇక్కడ ఆత్మనే కుండం, లోపల ఆత్మనే హోమకుండం. మరి హోమకుండానికి 3 స్టెప్పులు ఉంటాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ, ఒకటి అంతరాత్మ. ఈ ఆత్మ 3 రకాలు ఉంది. సర్వాంతర్యామి అయిందేమో పరమాత్మ, మన శరీరంలో ఉన్నదేమో జీవాత్మ, ఇక అంతరాత్మ అనేది అన్ని ప్రాణులలో ఉండేది. ఈ 3 స్టెప్పులు ఉన్నాయి ఆత్మకు. దీన్నే యజ్ఞగుండంగా మార్చుకోవాలి. ఈ యజ్ఞగుండం తయారైంది. ఇప్పుడు దీనికి హోమం వేయడానికి కావాలి ఏంటి, ద్రవ్యాలు ఏమున్నాయి మన దగ్గర అంటే దుర్గుణాలు ఉన్నాయి. అవి ఆత్మకు సంబంధించినవి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అని హరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఆ హరిషడ్ వర్గాలనే మనం అవిస్సులుగా మార్చుకోవాలి. ఆ యజ్ఞంలో వేయాల్సినవి అంటే నవధాన్యాలు, బంగారు, వజ్రాలు, వైడూర్యాలు కావు. ఈ కామక్రోధాది దుర్గుణాలను మనం అక్కడ హోమంలో వేయడానికి సిద్ధంగా పెట్టుకోవాలి. మరి హోమం చేసేది ఎవరు అంటే మనస్సే హోమం చేస్తుంది. ఆత్మలో మనస్సు హోమం చేస్తుంది. ఈ హరిషడ్ వర్గాలను అందులో యజ్ఞంలో హావుతి చేస్తుంది. ఇక ఇంకా ఎవరవసరం మనకు? అందరూ ఇవి సమకూర్చాలి కదా. వచ్చిన మనసుతో పాటు సమకూర్చే వాళ్ళు కావాలి కదా. తోరణాలు కట్టడానికి, చూడ్డానికి, అక్కడ అలికి ముగ్గులు వేయడానికి ఈ పనులన్నీ చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, ఓ 10 మంది. ఆ 10 మందిని వాడుకోవాలి. ఆ 10 మంది ఎవరెవరు? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఇవి మనకు సహకరిస్తాయి. ఆ అంతర్యాగంలో ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అవి 5, ఇవి 5 సిద్ధంగా ఉంటాయి. ఎవరికి అవి సహకరిస్తాయి అంటే ఈ మనస్సుకు సహకరిస్తాయి. కామాన్ని నువ్వు హవనం చేయాలంటే నీకు ఈ చెవులు, కండ్లు, ముక్కు, నోరు, ఈ జ్ఞానేంద్రియాలు వేరే వైపు దృష్టి పోయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ యజ్ఞం ఆగిపోతుంది, అది అగ్ని చల్లారిపోతుంది. ఇక్కడ అగ్ని మండాలంటే ఏం కావాలి? ఈ 5 ఇంద్రియాలు మనకు అలర్ట్గా ఉండాలి, పని చేయాలి. అందుకని ఈ 10 ఇంద్రియాలు మనకు సహకరిస్తాయి అంతర్యాగానికి. మన మనస్సేమో హవనం చేస్తుంది, హోమకుండమేమో ఆత్మకుండం సిద్ధంగా ఉంది. ఇక మంత్రం ఏమిటి? స్వాహాలు చేయాలి కదా, మంత్రం కూడా చెప్పాలి కదా. ఏం మంత్రం చెప్పారంటే ఇక్కడ మనస్సుకి ఆత్మకి అనుసంధానం. యజ్ఞం ఎంతసేపు చేస్తారు? పూర్ణాహుతి అయ్యేంతసేపు చేస్తారు. ఓ అరగంట చేస్తారు,
40 నిమిషాలు చేస్తారు. మరీ చండీ హోమం అంటేనేమో 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. అయితే ఈ హవనం ఎందుకోసం చేస్తున్నామంటే ఈ హరిషడ్ వర్గాలన్నీ అయిపోయినాయి అనుకోండి, సమిధలు నవధాన్యాలు అన్నీ అయిపోయినాయి, ఆవు నెయ్యి మొదలైనవి అయిపోయిన తర్వాత అన్నీ భస్మం అయిపోతాయి. పూర్ణాహుతి చేస్తే మొత్తం భస్మం అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? విభూతి మాత్రమే మిగులుతుంది. ఆ విభూతిని మనం అందరం ధారణ చేసుకుంటాం. ఇక్కడ విభూతి ఏమిటంటే ఆత్మలో ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ ఆహుతి అయిపోయినాయి, భస్మం అయిపోయింది. ఇక మిగిలింది ఏమిటంటే ఆత్మ మనస్సు రెండే మిగిలినాయి. ఈ రెండే మిగిలేంత వరకు హోమం జరుగుతుంది. ఆ రెండు మిగిలేంటందుకు మంత్రం ఏమిటంటే సోహం అనే మంత్రమే మంత్రం. అంటే సోహం అనే మంత్రం యొక్క అర్థం ఏమిటంటే ఆత్మ మనస్సు రెండు ఒకటే అని చెప్పడం. ఈ రెండు ఒకటే ఎప్పుడైతే అంటే ఈ యజ్ఞం మొత్తం అయిపోయినాక అవుతుంది. అంటే విభూతి కావాలి కదా. మనం యజ్ఞంలో నువ్వు ఎంత పట్టు చీర వేసినా కూడా అది విభూతిగానే మారుతుంది. ఈ దుర్గుణాలు నువ్వు ఎన్ని తీసుకొచ్చి పోసినా ఇంకా దుర్గుణాలు కాదు ఇంకేమంటే కోరికలు కూడా ఉంటాయి ఇందులో. యజ్ఞం చేయడానికి ఇంకా కోరికలు కూడా మనం అందులో హవనం చేయవచ్చు. కోరికలు అంటే కొన్ని ఇప్పుడు మనం యజ్ఞంలో ఏం చేస్తామంటే కొత్త పదార్థాలు, చండీ హవనంలో అయితే చెరుకుగడ ముక్కలు, మామిడి ఫలము ఇలాంటివన్నీ వేస్తారు, గంధం పొడి. అట్లనే ఇందులో మన కోరికలు అంటే ఏమిటి? కోరికలు అనొచ్చు, బాధలని కూడా అనొచ్చు. అనారోగ్యం ఉందనుకోండి, కోరిక కాదు కదా అది, ఆరోగ్యం కోరిక. అనారోగ్య బాధ పోవాలి అంటే ఇక్కడ రెండు అర్థాలు ఒకటే. అనారోగ్యం దూరం కావాలన్నా ఒకటే, ఆరోగ్యం కావాలన్నా ఒకటే. ఆరోగ్యం కావాలనేది కోరిక అవుతుంది, అనారోగ్య బాధ తొలగాలంటే కోరిక కాదు. ఎంత తేడా ఉన్నది చూడండి. ఆరోగ్యం అనేది కోరిక, నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని. దైవికంగా అనారోగ్యం వచ్చింది, అనారోగ్య బాధ తొలగితే చాలు. ఆరోగ్యంగా ఎలాగూ ఉండలేం, ఇప్పుడున్న అనారోగ్య బాధ తొలగాలి. కనుక ఆరోగ్యంగా ఉండాలంటేనేమో బహిర్యాగం కావాలి, అనారోగ్య బాధ తొలగాలంటేనేమో అంతర్యాగం కావాలి. ఇక్కడ మనం అనారోగ్య బాధ తొలగితే చాలు. కడుపు నొప్పి లేచింది, ప్రస్తుతం కడుపు నొప్పి పోవాలి, పూర్తిగా షుగరు బీపీలు తగ్గాలని కాదు. ఇమీడియట్గా రిలీఫ్ కావాల్సింది ఏంటి? కడుపు నొప్పి ఉంది, కడుపు నొప్పి మనకు. అట్లనే మన ఇంట్లో బాధ్యతలు కూడా. కొడుకు పెళ్ళి కావాలి, మంచి అందమైన అమ్మాయి కావాలి కోడలుగా, లేకపోతే ఇంకా కోటీశ్వరురాలు కావాలి, ఇలాంటివి కోరికలు అవుతాయి. అబ్బాయి పెళ్ళి అయితే చాలు అనుకోవడమేమో కోరిక కాదు, అది బాధ్యత అవుతుంది. అలాంటివన్నీ కూడా మనం ఇందులో హవనం చేస్తే మనకు వెంటనే ఫలితం ఇస్తుంది. అదే మాదిరిగా సోహం అనేది కూడా మనం సోహం అనే భావనతో, మంత్రం అంటే జపించడం కాదు, మళ్ళీ అది మనస్సు హవనం చేస్తుంది, నీకు జపించే అవకాశమే లేదు, భావన చేయడమే. సోహం అనేది జపం అక్కర్లే, సోహం అనేది భావన. నేను ఆత్మ ఒకటే అనే భావనతో ఈ అంతర్యాగాన్ని చేసినట్టయితే అప్పుడు ఆ అంతర్యాగం యొక్క ఫలితం సంపూర్ణంగా మనకు వస్తుంది. అప్పుడు ఈ మూడు ఒకటి అవుతాయి. శరీరము, మనస్సు, ఆత్మ మూడు ఒకటిగా మారిపోతాయి. అప్పుడు కర్త, కర్మ, క్రియ అన్నీ ఒకటిగానే ఉంటాయి. ఆ రకంగా మనం ఈ అంతర్యాగం ద్వారా అభ్యాసం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ఇప్పుడు చెప్పినట్టుగా మీ ఆత్మనే హవనకుండంగా చేసుకొని మనస్సుతో మీకున్న బాధ్యతలతో సహా ఈ కామక్రోధాది హరిషడ్ వర్గాలను అందులో హావుతి, సోహం భావంతో హావుతి చేద్దాం. అది మొత్తం హుతమైపోయి పూర్ణాహుతి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆ అంతర్యాగాన్ని ముగిద్దాం. సర్వాంతర్యామినే నమః, అంతరాత్మనే నమః, గురుభ్యో నమః. ఇప్పుడు ఎవరి యాగం వాళ్ళకే అంతర్ముఖంలో జరుగుతుంది. మీరు కూడా కళ్ళు మూసుకున్నారు. లోపల మనస్సు పనిచేస్తుంది,
ఆత్మ అనే కుండం దగ్గరికి వెళ్ళింది. అక్కడ పరమాత్మ, జీవాత్మ, అంతరాత్మ 3 కూడా మేఖలాలుగా కలిగి యజ్ఞకుండం తయారైంది. అందులో మనం ఇప్పుడు జ్వాల ఏర్పాటు చేస్తున్నాం. సూర్యుడి వల్ల ఆ జ్వాల వస్తుంది. ఆ సూర్య జ్వాలలో ఇప్పుడు ఈ కామక్రోధాది అరిషడ్ వర్గాలను ఒక్కొక్కటి మెల్లగా సోహం భావం అనే సాధనతో అందులో యజ్ఞంలో ఆహుతి చెయ్యాలి.